హాయ్ ఫ్రెండ్స్, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఫస్ట్ వీక్ అప్డేట్ అయితే వచ్చేసింది. దీని కాన్సెప్ట్ ఏంటి, ఎంతమంది కపుల్స్ వస్తున్నారు, ప్రైజ్ మనీ ఏంటి, జడ్జెస్ ఎవరు, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, అలాగే యాంకర్ ఎవరు, దీని డ్యూరేషన్ ఏంటి అనేది చాలా క్లారిటీగా చెప్తాను. ముందే చెప్తున్నాను, మీకు థ్రిల్ కావాలనుకుంటే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయండి. ఎందుకంటే అప్డేట్స్ అన్ని చెప్పేస్తున్నాను కాబట్టి. సో దయచేసి మీకు థ్రిల్ కావాలనుకుంటే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే మొత్తం 10 కపుల్స్ అయితే రాబోతున్నారు. ప్రైజ్ మనీ వచ్చేసి 50 lakhs అండ్ 70 days ఒక విల్లాలో ఈ 10 కపుల్స్ ఉండబోతున్నారు. తక్కువ మార్కులు వచ్చిన కపుల్స్ వచ్చేసి అంటే వీక్లీ ఎలిమినేట్ అవుతారు. ఇంకా జడ్జెస్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి గారు, లైలా, అలాగే రాధా గారు, వీళ్ళు ముగ్గురు అయితే జడ్జెస్. యాంకర్ వచ్చేసి మన శ్రీముఖి. ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారో చెప్పే ముందు ఆ 10 కపుల్స్ ఒకసారి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ అండ్ నీతు, సెకండ్ సంధ్య అండ్ రెట్రో, థర్డ్ వచ్చేసి నోకరాజ్ అండ్ ఆసియా, ఫోర్త్ వచ్చేసి అంజలి అండ్ పవన్, ఫిఫ్త్ వచ్చేసి సోనియా అండ్ సిద్ధు, సిక్స్త్ వచ్చేసి వసంతి అండ్ పవన్ కళ్యాణ్, సెవెంత్ వచ్చేసి ప్రియాంక అండ్ శివ, ఎయిత్ వచ్చేసి యాంకర్ జాను అండ్ భాను ప్రసాద్, నైన్త్ వచ్చేసి హరిత హరీష్ మన మాస్క్ మ్యాన్ అండ్ వాళ్ళ వైఫ్, 10 వచ్చేసి మహేష్ అండ్ శారద. ఈ 10 కపుల్స్ అయితే రావడం జరిగింది. మరి వీళ్ళలో ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు అంటే చెప్తాను. దానికంటే ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ షోకి రీచ్ బాగా వస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ డ్యూరేషన్ వచ్చేసి 70 days. ఆ రీచ్ బాగుంటే ఈ డ్యూరేషన్ ని పెంచే అవకాశం ఉందండి. సో అది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే మన హరిత హరీష్ గారు. ఎందుకంటే ఆయనకి ఫస్ట్ వీక్ లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అలాగే ఆయన ఇవ్వాల్సిన కంటెంట్ గట్టిగానే ఇచ్చారండి. అండ్ మనం అందరం అనుకున్నట్టుగానే నటరాజ్ మాస్టర్ కి అండ్ హరిత హరీష్ గారికి చాలా పెద్ద గొడవ అయింది. మాటల యుద్ధం జరిగింది. మీరు ఆ షోలో చూడొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ షోలో కామెడీ కూడా పండించడానికి మన నోకరాజ్ ఉన్నాడు. మీరు ఫస్ట్ వీక్ ఎపిసోడ్ చూసిన తర్వాత నోకరాజ్ కామెడీ అనేది హైలైట్ అయ్యిద్ది అని మీరు అందరూ అనుకుంటారు. అండ్ దాని తర్వాత యాంకర్ శ్రీముఖి కూడా ఒక రేంజ్ లో ఆడుకుంటది అందరినీ కూడా. ఇది అసలు విషయం. అండ్ ఈ షో వచ్చేసి March 15th స్టార్ట్ అవ్వబోతుంది. మరి మీలో ఎంతమంది ఈ షో కోసం వెయిటింగ్ చేస్తున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి. సో ఇది అసలు విషయం. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.